నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభావ్కు స్వాగతం. ఈ రోజు సుఖీభావ్లో చిన్ని గుండెలో చిల్లు, గ్యాస్ ట్రబుల్ కి ఏ డాక్టర్ని కలవాలి, మధుమేహంలో పాదాల సమస్యలు ఎందుకు ఎక్కువ, వెరికోసల్ ఎప్పుడు ప్రమాదం, ఇంకా సమస్య, సలహా, హెల్త్ టిప్. పుట్టుకతో కనిపించే కొన్ని రకాల జబ్బులు పసిపిల్లల పాలిట పెను శాపాలుగా మారుతూ ఉంటాయి. గుండెలో రంధ్రాలు కూడా అలాంటివే. కారణాలు ఏమైనా కావచ్చు, కానీ చిన్ని గుండెలో చిల్లులు ఏర్పడడం మూలంగా పసిబిడ్డ జీవితం దుర్భరంగా మారడంతో పాటు తల్లిదండ్రులకు కూడా తీరని శోకం మిగులుతుంది. గుండె కింది గదుల మధ్య ఏర్పడే రంధ్రం, వెంట్రిక్యులర్ సెప్టల్ డిఫెక్ట్ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. నేడు మాతృగర్భంలోనే శిశు హృదయం లయ తప్పుతోంది. పుట్టుకతోనే పసి గుండెకు చిల్లు పడుతోంది. జన్మతః సంక్రమించే గుండె లోపాలు పసిబిడ్డల పాలిట పెను శాపాలుగా మారుతున్నాయి. తల్లిదండ్రులకు తీరని శోకాలను మిగులుస్తున్నాయి. పుట్టుకతోటి వచ్చే గుండె లోపాల్లో ప్రధానంగా గుండె పై గదుల మధ్య గాని లేదా కింది గదుల మధ్య గాని రంధ్రాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితిలో చెడు రక్తం, మంచి రక్తం కలిసిపోతుంది. దీంతో పసిపిల్లలు నీలం రంగులోకి మారిపోతుంటారు. ఎక్కువ మంది పిల్లల్లో గుండె కింది గదుల మధ్య రంధ్రాలు కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి రంధ్రాలను డాక్టర్లు వెంట్రిక్యులర్ సెప్టల్ డిఫెక్ట్స్ గా పిలుస్తారు. వెంట్రికులర్ సెప్టల్ డిఫెక్ట్ అనేది ఒక కంజెనిటల్ డిసీజ్, అంటే పుట్టుకతో వచ్చే గుండె వ్యాధుల్లో అతి కామన్ అయిన కండిషన్ అండి. పుట్టుకతో ఏ కారణం చేతనైనా ఈ రెండు చేంబర్స్ మధ్యలో ఉన్న గోడ గనక ఇన్కంప్లీట్గా డెవలప్ అయితే అది ఒక హోల్ లాగా మిగిలిపోతుంది. దాన్ని ఒకవేళ అది వెంట్రికల్స్ మధ్యలో ఉన్న గోడ డిఫెక్ట్ ఉంటే అది వెంట్రికులర్ సెప్టల్ డిఫెక్ట్ అంటారు. ఒకవేళ అది రెండు ఏట్రియాల మధ్యలో ఉన్న గోడలో డిఫెక్ట్ ఉంటే అది ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్. కామన్గా మనకి ఏఎస్డి లేకపోతే విఎస్డి అని అంటాము. ఈ విఎస్డి అనేది ఏంటంటే దీనిలో నార్మల్గా మంచి రక్తం ఉన్న సైడ్ ప్రెషర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అటు నుంచి చెడు రక్తం ఉన్న వైపు బ్లడ్ వస్తుంది. కాబట్టి విఎస్డి ఉన్న పిల్లలకి నీలంగా అవ్వడం కానీ చెడు రక్తం శరీరంలోకి వెళ్ళడం మాత్రం జరగదు. సో దీనికి ఇంకొక పేరు ఏంటంటే ఏసైనాటిక్ కంజెనిటల్ హార్ట్ డిసీజ్ అనే కేటగిరీలోకి వస్తుంది. ఏసైనాటిక్ అంటే నీలం కాని పుట్టుకతో వచ్చే గుండె వ్యాధుల్లో వచ్చే కేటగిరీలోకి వస్తుంది అనమాట. కానీ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ పుట్టుకతో వచ్చే గుండె వ్యాధి విఎస్డి అనేది. ఈ విఎస్డి ఉన్న వాళ్ళకి ఆ ప్రాబ్లం కనుక్కోవడం అనేది చాలా ఈజీ. పుట్టిన వెంటనే తెలుసుకోవడం అనేది చాలా ఈజీగా తెలుస్తుంది. సాధారణంగా ఒకవేళ అప్పుడు మిస్ అయితే వీళ్ళు శిశువుల పెరుగుదల అనేది కుంటుపడుతుంది. వాళ్ళు నార్మల్గా పెరిగే పిల్లల్లాగా పెరగరు ఈ విఎస్డి ఉన్న పిల్లలు. అలాగే వాళ్ళకి ఫ్రీక్వెంట్గా జలుబులు రావడం, దగ్గు రావడం, లేకపోతే చెస్ట్ ఇన్ఫెక్షన్స్ రావడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఈ విఎస్డి వల్ల మంచి రక్తం అంతా కూడా చెడు రక్తం సైడ్కి వచ్చేసి లంగ్స్లోకి ఎక్కువ బ్లడ్ వెళ్ళడం వల్ల లంగ్స్లో ఉన్న బ్లడ్ వెసల్స్ ప్రెషర్స్ పెరుగుతాయి అన్నమాట. ఆ ప్రెషర్స్ పెరగడం వల్ల వాళ్ళకి ఇటువంటి ఈ చెస్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, జలుబు, దగ్గు లాంటివి కానీ చాలా ఫ్రీక్వెంట్గా వస్తుంటాయి. విఎస్డి గుండె కింది గదుల మధ్య గోడకు ఏర్పడిన రంధ్రం. ఇలాంటి పరిస్థితిలో గుండె నుంచి సాధారణ రక్త ప్రసరణ జరగటానికి ఆటంకం కలుగుతుంది. ఫలితంగా కుడి, ఎడమ జఠరికలపై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో క్రమంగా గుండె పరిమాణం పెరుగుతూ పోతుంది. విఎస్డి రంధ్రం ఉన్నప్పుడు పిల్లల్లో శ్వాస రేటు తగ్గిపోవడం, చర్మం పాలిపోవడం, వేగంగా శ్వాస తీసుకోవడం, నాడీ వేగం పెరగటం, తరచూ ఇన్ఫెక్షన్లు సోకడం, ఎదుగుదల మందగించటం వంటి సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. ఈ లక్షణాలు బయటికి కనిపించవచ్చు లేదా కనిపించకపోవచ్చు. విఎస్డిని క్లాసికల్గా ఇన్ని రోజులు ఏంటంటే ఒక ఆపరేషన్ ద్వారానే క్లోజ్ చేసే పద్ధతి ఉండిందండి. విఎస్డి క్లోజర్స్ అనేది 1960స్లో అమెరికాలో స్టార్ట్ అయ్యాయి. అప్పటి నుంచి ఇప్పుడు దాకా మనం క్లాసికల్గా ఏం చేస్తామంటే హార్ట్ని ఒక బైపాస్ మిషన్ మీద పెట్టి, అది ఎంత చిన్న శిశువు అయినా సరే పెట్టి, అప్పుడు ఆ హోల్ని వాళ్ళ ఓన్ గుండె చుట్టూతో ఉండే లైనింగ్తో కానీ లేకపోతే స్పెషల్గా చేసిన ఒక క్లాత్ మెటీరియల్తో కానీ
కుట్టి ఆ క్లాత్తో హోల్ని క్లోజ్ చేయడం జరుగుతుందండి. కాకపోతే ఇప్పుడు రీసెంట్ అడ్వాన్సెస్గా గత 5-10 సంవత్సరాల నుంచి కార్డియాలజిస్ట్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే కొద్దిగా పెద్ద సైజు ఉన్న శిశువుల్లో ఒక డివైస్ అని ఉంటుంది, అది ఇంప్లాంటబుల్ డివైస్, రక్తనాళాల ద్వారా పంపించి ఎక్కడైతే హోల్ ఉందో అక్కడికి వెళ్ళి అది ఇట్లా ఎక్స్పాండ్ అవుతుంది, అంబ్రెల్లా లాగా ఎక్స్పాండ్ అయిపోయి ఆ హోల్ని మూసేస్తుంది అనమాట. సో ఇప్పుడు డివైస్ క్లోజర్స్ అనేది చాలా కామన్గా జరుగుతుంది. ఎక్కడెక్కడైతే వెంట్రికులర్ సెప్టల్ డిఫెక్ట్ ఆ డిఫెక్ట్ అని కనుక డివైస్తో క్లోజ్ చేయగలమో ఇప్పుడు రికమెండేషన్ ఏంటంటే రక్తనాళం ద్వారానే అది క్లోజ్ చేసేది ఫస్ట్ మెథడ్ ఆఫ్ చాయిస్. ఒకవేళ నాకు కుదరకపోయినా, అటువంటి పరిస్థితి లేకపోయినా, ఆ హోల్ చాలా పెద్దదైనా, అటువంటి పరిస్థితిలో సర్జరీ చేసి ఆపరేషన్ చేసి ఆ హోల్ని క్లాత్తో మేము మూసేస్తామండి. ఒక్కొక్కసారి పుట్టుకప్పుడు చిన్న చిన్న VSDs ఉంటే వాటిని ఏం లేదు అబ్జర్వ్ చేస్తే అవే మూసుకుపోతాయి. ఎందుకంటే పిల్లవాడు పెరుగుతున్నప్పుడు అవే మూసుకుపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో 0.5 మిల్లీమీటర్స్ లేకపోతే 1 సెంటీమీటర్ కంటే తక్కువ ఉన్న VSDsని మనం జస్ట్ అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది. అంతకంటే పెద్దవి 1 సెంటీమీటర్ 2 సెంటీమీటర్స్ దాటి ఉన్న VSDs కష్టం అవి క్లోజ్ అవ్వడం. అటువంటిప్పుడు ఏం చేస్తామంటే శిశువు ఒక పర్టికులర్ బరువు వచ్చేంత వరకు వెయిట్ చేసి అప్పుడు మేము ఆపరేషన్ చేసి క్లోజ్ చేస్తాం. ఒక్కోసారి ఆ VSD చాలా లార్జ్గా అయిపోయి ఆల్మోస్ట్ ఆ గోడ మొత్తం లేని పరిస్థితి వస్తుంది. అప్పుడు యూనివెంట్రికులర్ ఫిజియాలజీ అంటే ఒకటే చేంబర్ ఉన్నట్టుగా వస్తుంది. అటువంటిప్పుడు అది కాంప్లెక్స్ హార్ట్ కండిషన్ అవుతుంది. అది ఇండివిజువల్ కేస్ బేసిస్ మీద ఎలా ట్రీట్ చేయాలనేది డాక్టర్స్ ఆలోచించి చేస్తారండి. పిల్లలకు 4-5 ఏళ్లు వచ్చేసరికల్లా గుండె కింది గదుల మధ్య ఏర్పడిన VSD రంధ్రాలు చాలా వరకు వాటంతట అవే మూసుకొని పోతుంటాయి, లేదా రంధ్రాలు గుండెకు ఏమాత్రం హాని కలిగించని విధంగా చిన్నగా మారిపోతుంటాయి. VSD రంధ్రాలు మరీ పెద్దగా ఉన్నప్పుడు మాత్రమే సర్జరీ దాకా వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఒక్కసారిగా సర్జరీకి వెళ్లకుండా ముందుగా పల్మనరీ ఆర్టరీ బ్యాండింగ్ అనే చికిత్స చేసి రక్త ప్రసరణపై ఒత్తిడిని తగ్గిస్తారు. పిల్లలు పెద్దయిన తర్వాత బ్యాండింగ్ను తొలగించి ఓపెన్ హార్ట్ సర్జరీ సాయంతో VSD రంధ్రాలకు మరమ్మతు చేస్తారు. హార్ట్ ఆపరేషన్ అనగానే చాలామందికి భయం వస్తుందండి, అందులో చిన్నపిల్లల్లో అనేసరికి. కాకపోతే VSD డివైస్ క్లోజర్ కానీ సర్జరీ కానీ చాలా సేఫ్ ప్రొసీజర్స్. దాని యొక్క మార్టాలిటీ రేట్ అంటే ఆ ప్రొసీజర్ చేస్తున్నప్పుడు చనిపోవడం కానీ అటువంటి రిస్క్ చాలా తక్కువ. ఇట్ ఈస్ అరౌండ్ 1% ఆర్ లెస్ దాన్ 1%. అండ్ ఇట్ ఈస్ ఎ వెరీ సక్సెస్ఫుల్ అండ్ వెరీ టైం ప్రూవెన్ ఆపరేషన్. అంటే కాలం పరీక్షకి నిలిచిన ఒక వెరీ గుడ్ ఆపరేషన్ అది. సో ఆపరేషన్ మూలంగా ఎటువంటి డౌట్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఈ ప్రోగ్రామ్ మూలంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఎప్పుడైనా కూడా చాలామందికి ఊళ్ళల్లో ఉన్న వాళ్ళకి కానీ చాలామందికి భయం ఏముంటుందంటే అమ్మో గుండె ప్రాబ్లం ఉంది, వేరే వాళ్ళకి చెప్పచ్చా చెప్పకూడదా, ఇది పిల్లవాడికి ఏమవుతుందో అని వాళ్ళు దాచిపెట్టుకొని డిలే చేస్తారు. ఒక కారణం చేతనైనా ఇంకో కారణం చేతనైనా వాళ్ళు ఇంతే లేనుకోనైనా లేకపోతే ఏదో కారణం చేత డిలే చేస్తారు. అలా కాకుండా ఒకవేళ హార్ట్ ప్రాబ్లం ఉందని తెలిస్తే వెంటనే కార్డియాలజిస్ట్ని కానీ కార్డియాక్ సర్జన్ కానీ సంప్రదించి వాళ్ళ అడ్వైస్ తీసుకొని సరి అయిన ట్రీట్మెంట్ సరి అయిన కాలంలో ఇస్తే మీ పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది, ప్లస్ నార్మల్గా ఉంటుంది. ఆపరేషన్ అయిన తర్వాత ఒక 3 months వరకు, ఎందుకంటే మేము ఆపరేషన్ కోసం యాక్సెస్ కోసం బోన్ని కట్ చేస్తాం కాబట్టి యాక్సెస్ కోసం 3 months వరకు బరువులు ఎత్తద్దు అని చెప్తాము. సో స్కూల్ పిల్లలు అయితే స్కూల్ బ్యాగ్స్ అవి మోయకూడదు. బట్ ఆ 3 months తర్వాత దే ఆర్ లైక్ నార్మల్ చిల్డ్రన్. మిగతా పిల్లలు ఎలా ఉన్నారో వాళ్ళు అలానే ఉండొచ్చు, ఆడుకోవచ్చు, వాళ్ళు ఏ స్పోర్ట్స్ అంటే ఆ స్పోర్ట్స్లోకి వెళ్ళొచ్చు, ఏ యాక్టివిటీ అంటే ఆ యాక్టివిటీ చేయొచ్చండి. పసిబిడ్డల పాలిట ప్రాణాంతకంగా పరిణమించే గుండెలో లోపాలని నివారించడం అనేది చాలా వరకు మన చేతుల్లోనే ఉంది. పిల్లల్లో గుండె జబ్బుల్ని నివారించడానికి మేనరికపు వివాహాలకు దూరంగా ఉండటమే మేలు. గర్భిణీలు రూబెల్లా టీకాను తప్పనిసరిగా తీసుకోవాలి. గర్భిణీ దశలో తప్పనిసరిగా ఫీటల్ ఎకో చేయించుకోవాలి. పిల్లలకు గొంతు ఇన్ఫెక్షన్లు, రుమాటిక్ ఫీవర్ వచ్చినప్పుడు సకాలంలో చికిత్స ఇప్పించాలి. ఈ జాగ్రత్తలు పిల్లల్లో గుండె జబ్బుల్ని చాలా వరకు నివారిస్తాయి.